ఆత్మశక్తి జాగృతి అయినప్పుడు, ఈ హృదయ కమలం వికసించినప్పుడు, ఆత్మజ్యోతి దర్శించినప్పుడు మరి ఏం మనకు లభిస్తుంది, ఏమి ఉపయోగాలు ఉన్నాయి దాంట్లో, మనకేం జరుగుతుంది అంటే, మనం ధ్యానం చేయకముందు, ఆత్మజ్యోతి దర్శించకముందు ఆనందము, నిజమైన ఆనందం దొరకలేదని అర్థమవుతుంది. కానీ మానవుడి లోపల ఉన్న శక్తి వికసించినప్పుడు, అంటే జాగృతమైనప్పుడు, మహాశక్తి కుండలి యొక్క ప్రేమ ప్రవాహం సర్వాంగాలకు, అంటే 72,000 నాడులకు, ఈ శరీరం మొత్తం కాలి వేళ్ళ నుంచి సహస్ర దళం వరకు వ్యాపిస్తుంది. ఇది ప్రతి నాడిలో రక్త కణంలోకి ప్రవేశించడంతో ఈ శరీరం అంతా ఒక దివ్య ఆనందానుభూతి మనకు కలుగుతుంది. అప్పుడు ఈ మానవ శరీర స్పర్శ కోసం మనం పడే తపన బాహ్య స్పర్శ కంటే ఈ అంతర ఆనందమైన అనుభూతి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా మన మనిషి యొక్క జీవితము రసమయంగా, ఆనందభరితంగా మారుతుంది. అప్పుడు ప్రేమమయం అవుతుంది. అప్పుడు తర్వాత కన్నులలో అంతకుముందున్న వెలుగు మళ్ళీ వస్తుంది. ఈ కళ్ళల్లో వెలుగు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ జ్యోతిని మనం దర్శించుకుంటామో, ఈ నామం దర్శించుకుంటామో, అప్పుడు ఈ కళ్ళల్లో జ్యోతులు మనకు కనిపిస్తాయి. ఆ జ్యోతులలోనే లీనమైపోతాం. ఇట్లా చూసినట్టే బయటకు వెళ్ళి జ్యోతులు వస్తాయి. ఆ జ్యోతులలో ఇతనే చూస్తూ ఉంటే ఆనందంగా లీనమైపోతాం. తర్వాత ముఖములో కళ వెలుగుతుంది, ముఖములో తేజస్సు వస్తుంది. అప్పటి వరకు లేదు సుఖానుభూతి, ఆత్మసుఖాన్ని మనం పొందగలుగుతాము. అప్పుడు భార్యకు భర్త దేవుడిగా, భర్తకు భార్య దేవతగా కనిపిస్తారు. అప్పుడు ఈ జ్యోతిని దర్శించుకున్న తర్వాత, నాదం విన్న తర్వాత, అప్పటి వరకు మనుషులుగా శరీరాలనే చూస్తారు. తర్వాత ఆత్మను చూస్తారు. ఈ ఆత్మను దర్శించుకుంటారు ఒకరికొకరు. ఇప్పుడు దీనికి ఉదాహరణ రామకృష్ణ పరమహంస, శారదాదేవి. వాళ్ళిద్దరూ శారదాదేవి రామకృష్ణ పరమహంసను దేవుడిగా కొలుస్తుంటే, రామకృష్ణ పరమహంస శారదాదేవిని దేవతగా వాళ్ళు ఆరాధించేవారు. ఇంట్లో పిల్లలు